సికింద్రాబాద్ తుకారం గేట్ షిరిడి సాయిబాబా హై స్కూల్లో సికింద్రాబాద్ లయన్స్ క్లబ్ మారేడుపల్లి చైర్మన్ శ్రీధర్ ఆధ్వర్యంలో మెగా ఫ్రీ హెల్త్ క్యాంపు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్కూల్ ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు, లయన్స్ క్లబ్ టీం మెంబర్స్ పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ మారేడుపల్లి నుంచి మారేడుపల్లి తరపున అండ్ షిరిడి సాయిబాబా స్కూలు అండ్ స్టార్ హెల్త్ కేర్ డయాగ్నోస్టిక్స్ అండ్ వెల్నెస్ హాస్పిటల్ అందరం కలిసి యూనియన్గా గ్యాదర్ అయ్యి మెడికల్ హెల్త్ చెకప్ చేయించడం జరుగుతుంది. మొత్తం మా స్కూల్లో స్ట్రెంత్ వచ్చేసి ఒక 1200 మెంబర్స్ అండ్ పేరెంట్స్. వీళ్ళందరికీ కూడా ఆర్థోపెడిక్, డెంటల్, గైనిక్, కార్డియాలజిస్టు, తర్వాత ఐ చెకప్, ఈసీజీ ఫ్రీ, బ్లడ్ షుగర్, ఇట్లా ఇవన్నీ కూడా మా క్లబ్ తరపు నుంచి, అందరి తరపు నుంచి కూడా సోషల్ సర్వీస్ చేయడం జరుగుతుంది. సో దీన్ని అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. నమస్తే అండి. లయన్స్ క్లబ్ ఆఫ్ మారేడుపల్లి సికింద్రాబాద్, మన ప్రెసిడెంట్ లయన్ మువా శ్రీధర్ గారు, సెక్రటరీ లయన్ ఒక్కలగడ్డ శ్రీనివాస్ గారు అండ్ కోశాధికారి ట్రెజరర్ హరీష్ రెడ్డి గారు, వీళ్ళు అండర్లో మన స్కూల్లో షిరిడి సాయిబాబా హై స్కూల్లో, అడ్డగుట్టలో ఉన్న షిరిడి సాయిబాబా హై స్కూల్లో నేను స్కూల్ ప్రిన్సిపల్, షిరిడి సాయిబాబా హై స్కూల్ ప్రిన్సిపల్ శ్రీధర్ నా పేరు. నేను కూడా లయన్స్ క్లబ్ మెంబర్. సో మన స్కూల్లో మనము మెగా హెల్త్ క్యాంప్ పెట్టడం జరిగింది ఇవాళ 16th ఫిబ్రవరి రోజు. సో ఇవాళ మెగా హెల్త్ క్యాంప్ ఏంటంటే పిల్లలకు మెయిన్ హెల్త్ కాన్షియస్ ఉండాలి, హెల్త్ చెకప్ మంచిగా చేస్తే బాగుంటుంది. హెల్త్ ఈజ్ వెల్త్ కాబట్టి, పిల్లల ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి పిల్లలకు అందరికీ కూడా ఈ ఈఎన్టీ కావచ్చు, ఐ కావచ్చు, అండ్ బ్లడ్ టెస్ట్ కావచ్చు, షుగర్ కావచ్చు, అండ్ ఈసీజీ కావచ్చు, ఇంకా జనరల్ ఫిజిషియన్స్ కూడా రావడం జరిగింది. వెల్నెస్ హాస్పిటల్ నుంచి వెళ్ళి అండ్ స్టార్ హెల్త్ కేర్ నుంచి వెళ్ళి వాళ్ళ స్టాఫ్ రావడం జరిగింది. అండ్ హీలింగ్ టచ్ హాస్పిటల్ నుంచి వెళ్ళి కూడా వాళ్ళ స్టాఫ్ రావడం జరిగింది. ఇక్కడ సుమారు ఒక 15 మంది డాక్టర్స్, ఒక 20 మంది నర్సులు, మొత్తం ఒక 1500 మంది పిల్లలకి ప్లస్ లోకల్గా ఉండే జనాలు కూడా, కాలనీ వాసులకు కానీ అందరికీ కూడా ఫ్రీగా ఉచితంగా వాళ్ళకు హెల్త్ చెకప్ చేయడం జరుగుతుంది. అండ్ జనరల్గా అందరూ కూడా ఈ మధ్య కాలంలో కరోనా వచ్చిన తర్వాత హెల్త్ కాన్షియస్ అయిపోయారు అందరూ. సో అయినా కూడా వాళ్ళు సొంతంగా మెడిసిన్ తీసుకోవడం జరుగుతుంది ఇళ్ళలో. అలా తీసుకుంటే చాలా హానికరము. అలా కాకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి డాక్టర్తో చూయించుకున్న తర్వాత డాక్టర్ ఇచ్చిన వాళ్ళు ఇచ్చిన మెడిసిన్స్ రెఫర్ చేసింది యూజ్ చేస్తే బాగుంటుంది. అండ్ ఈ మధ్య కాలంలో మనకు ఫుడ్ డైట్ కూడా హోమ్ ఫుడ్ కన్నా అవుట్ సైడ్ ఫుడ్ ఎక్కువ హ్యాబిట్ అయిపోయారు. అది మానుకొని హోమ్ ఫుడ్డే మంచిదని హెల్త్కి అండ్ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చెప్పేసి మన లయన్స్ క్లబ్ ద్వారా ప్రతి ఒక్కరు, మన సీనియర్ మెంబర్ లయన్ కామత్ గారు, లయన్ సంతోష్ గారు, లయన్ జాకిర్ హుసేన్ గారు అండ్ మిగతా మిత్రులందరూ కూడా, లయన్ అశోక్ గారు, లయన్ సందిల్ గారు, లయన్ దొరైరా సార్ కానీ వీళ్ళందరూ కూడా దీనిలో పార్టిసిపేషన్ చేయడం జరిగింది. అండ్ దీనికి మన మీడియా మిత్రులు అండ్ ప్రెస్ అండ్ మీడియా మిత్రులకు అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. జై హింద్.